వెల్కమ్ టు రాధికా ఛానల్. మేము హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మొత్తం 6 డేస్కి ప్లాన్ చేసుకున్నాం. అది మే 21 రోజు బయలుదేరాం మేము హైదరాబాద్ నుంచి. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10:35కి. మేము ఎయిర్పోర్ట్కి చాలా ముందుగానే వెళ్ళాము. అక్కడే టిఫిన్ చేసేసి ఎయిర్పోర్ట్లో మొత్తం వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్ మొత్తం చాలా బాగుంది. అక్కడ కొంచెం వీడియో తీసుకున్నాక మా ఫ్లైట్ టైం అయిందని అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి మేము మళ్ళీ బయలుదేరి బస్ ఎక్కి ఏరోప్లేన్ దగ్గరికి చేరుకున్నాము. నేను మా పిల్లలు రావడం అయితే ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వస్తున్నా. ఏరోప్లేన్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం. మా వారు ఇంతకుముందు ఆల్రెడీ జర్నీ చేశారు. మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. చాలా ఎక్సైట్గా ఉంది. ఏరోప్లేన్ కూడా పైకి వెళ్తుంటే మాకు అంతా హ్యాపీగా ఉంది. కింద చూస్తుంటే చాలా బాగా అనిపించింది వ్యూ మొత్తం. కానీ హైదరాబాద్ టు గోవా చాలా త్వరగా వెళ్ళిపోయాము. 1.5 అవర్లోనే రీచ్ అయ్యాము. ఇప్పుడు కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇది గోవాలో ఉందండి. గోవాలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే ఉంది. మా లగేజ్ రావడానికి చాలా టైం తీసుకుంది మాకు. లగేజెస్ కూడా మాకు 4 to 5 బ్యాగ్స్ ఉన్నాయి. మొత్తం లగేజ్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి చూసేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చాక మేము అక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకొని మేము హోటల్ ఇవన్నీ ఇక్కడి నుంచే బుక్ చేసుకున్నామండి ముందుగానే. ఎందుకంటే లాంగ్ టూర్ కాబట్టి మనకి ముందుగానే అన్నీ బుక్ చేసేసుకున్నాము. అక్కడ వెళ్ళాక అన్నీ అవ్వవనేసి. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ నుంచి 1.5 అవర్ పడుతుందని చెప్పారు. మొత్తం 3000 వరకు ఛార్జ్ చేశారు అక్కడికి 1.5 అవర్కి. క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇందాక చూసిన బ్రిడ్జి మీద నుంచి వెళ్ళామండి. మేము ఫస్ట్ నార్త్ గోవాకి వెళ్తున్నాము. అక్కడ మేము తీసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి కింగ్స్ కోర్ట్ హోటల్. ఈ హోటల్ వ్యూ మొత్తం ఇది బయట నుండి అండి. చాలా బాగుంది హోటల్ అయితే. పక్కన కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. అంటే లోపలికి వెళ్ళాము. మా బుకింగ్ మొత్తం వెరిఫై చేశారు. హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక రూమ్ చూడాలి ఎలా ఉందనేది. రూమ్ లోపలికి వచ్చాం. రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మా లగేజ్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి అల్మారా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మా రూమ్ నుంచి బాల్కనీ. అక్కడి నుంచి బయటికి చూస్తే పక్కన కూడా అన్ని హోటల్సే ఉన్నాయి. మేము తీసుకున్న హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బెడ్ కూడా చాలా పెద్దగా ఉందండి. కింగ్ సైజ్ బెడ్ ఇది. మినీ సైజ్ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు.
అప్పటికి టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. మేము ఫ్రెష్ అయ్యి లంచ్ ఆర్డర్ చేసుకున్నాము. లంచ్ ఆర్డర్ చేసుకొని అక్కడే లంచ్ చేసేసి హోటల్ వాళ్ళు చెప్పారు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఒక బీచ్ ఉందని చెప్పారు. ఓకే, ఇక వెహికల్ ఏం అవసరం లేదులే అనేసి బయలుదేరాం రూమ్ నుండి. మేము వచ్చే వరకు అరౌండ్ 5 అలా అయింది. 5 o'clock వరకు మేము బీచ్కి వచ్చేసాము. బీచ్లో చాలా క్రౌడీగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ చెప్పారు సన్సెట్ చాలా బాగుంటుందని. ఎలాగో 5:30, 6 అవుతుంది. అక్కడే ఉండి ఆ సన్సెట్ వ్యూ కూడా చూసి మళ్ళీ రూమ్కి బయలుదేరాము. అక్కడి నుంచి రూమ్కి బయలుదేరి వెళ్ళేటప్పుడే మేము డిన్నర్ పార్సల్ చేసుకొని వెళ్ళాము. వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి అక్కడే డిన్నర్ చేసేయచ్చు రూమ్లో అని. అలా మా గోవా టూర్లో మాకు డే 1 వచ్చేసి చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది.